కళాస్వరూపులైన ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మన జీవన్నాటకం కార్యక్రమానికి అతిథిగా వచ్చింది ఎవరో తెలుసా? నవరస నటనా సార్వభౌముడు ఎస్వీఆర్ తర్వాత అంతటి నటనా వైదుష్యం కలిగిన పేరు తెచ్చుకొని 800 సినిమాల్లో నటించినటువంటి గౌరవనీయ శ్రీ కైకాల సత్యనారాయణ గారు. వారు సినీ రంగ ప్రవేశానికి ముందు ఆయన కూడా రంగస్థల నటులే. ఆయన అనుభవ విశేషాలని ఈరోజు మనం ముచ్చటించుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం. మా జీవన్నాటకం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. థ్యాంక్ యూ వెరీ మచ్. సినీ జీవితానికి ముందు అసలు నాటకరంగ ప్రవేశం ఎలా జరిగింది, దాని అనుభవాన్ని మన ప్రేక్షకులతో ముచ్చటించుకుందాం సార్. 1931లో సినిమా ఇవల్యూషన్ వచ్చింది. ఓకే. ఫస్ట్ సినిమా రిలీజ్. అంతకు మునుపు మన ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ ఏంటి? ఓన్లీ నాటకాలు, నాటికలు, లేదంటే హరికథలు, బుర్రకథలు, ఇలాంటి జానపద పదాలు, కళారూపాలు. అలాంటిది ఆ నిష్ణాతులై అది స్టేజీ మీద నిష్ణాతులైన వాళ్ళే దీనిలోకి రావడానికి ఆస్కారం కలిగింది. అది సినిమా అడ్డు ఆవిర్భవించిన తర్వాత. అంతకు మునుపు నాటక కళ ఇవల్యూషన్ తీసుకుంటే, దాని గురించి కాస్త చర్చించుకుంటే, కావ్యేషు నాటకం రమ్యం అన్నారు. అంటే ఏంటి? కావ్యాలన్నింటిలోకి దృశ్యకావ్యం నాటకం మహాప్రశస్తమైంది. ఎందుకు అని అంటే, ఒక కావ్యం చదవాలంటే మీకు కొన్ని రోజులు పడుతుంది. దాని తర్వాత దాన్ని కంప్లీట్ ఆస్వాదించుకోగలం. లేకపోతే హై ఫ్లోన్ లాంగ్వేజ్ అంటే ఆస్వాదించుకోలేము, అనుభవించలేము, ఆనందించలేము. అదే దృశ్యకావ్య 3-4 గంటల్లో చూసి మీరు ఆస్వాదిస్తున్నారు, ఆనందిస్తున్నారు, అనుభవిస్తున్నారు. కాసేపు మిమ్మల్ని మైమర్చిపోయి మీరు చెప్పలేని అనుభూతి పొందుతున్నారు. అది నాటకం, కావ్యేష నాటకం రమ్య. మీ బాల్యంలో అప్పుడు చాలా ప్రసిద్ధి కలిగినటువంటి రంగస్థల నటులు ఎవరు సార్? మిమ్మల్ని బాగా ప్రభావితం చేసినటువంటి వాళ్ళు కానీ? అంటే నేను ప్రభావితం అంటే నాకు బాగా నేను అనుకుంటూ ఉంటాను. నా చిన్నప్పటి నుంచి ఎందుకు ఈ నాటకాలన్నా, నాటక కళన్నా నాకు తెలియని ఒక ఇంట్రెస్ట్. అది మనకు పూర్వం నాటకాలు ఎక్కువ ఆడేవారు కాదు. ఎందుకంటే రంగస్థలాలు లేవు, దగ్గర ఆడడానికి ఒక పర్మనెంట్ థియేటర్స్ అంటూ లేవు. ఒక పందిరేసి నాటకం ఆడుకోవడం, లేకపోతే ఒక పెద్ద దొడ్లో అందరు కూర్చుకుని కట్టెల సైడ్ కట్టుకుని ఆడుకుంటాము. సంవత్సరానికి ఒకసారి గుళ్ళకి సంబంధించిన పండుగ ఒకటి జరుగుతూ ఉండేది. అది 3 రోజులు ఏదో చేసేవారు. ఆ 3 రోజులు కూచిపూడి భాగవతుల వారు ఆడే నాటకాలు కానీ, ఇంకా ఏదన్నా పెద్ద కంపెనీని వాడు పౌరాణికాలే, ముఖ్యంగా పౌరాణికాలు. ఆ రోజుల్లో సోషల్ డ్రామాస్ లేదు. అవి తీసుకొచ్చి ఆడుతుంటే అది చూసి ఆనందం కలిగేది. ఇంకెప్పుడు సంవత్సరాలు ఎప్పుడు వస్తుందో, సంవత్సరాలు ఎప్పుడు వస్తుందో చూసేవాళ్ళం. అలా మా కౌతలం గ్రామంలోనే కాకుండా మా చుట్టుపక్కల ఏ గ్రామంలో అయినా సరే ఆ రోజు నాటకం ఆడుతున్నారంటే ఆ సాయంకాలం వెళ్ళిపోవడం, అంత గడ్డి తీసుకుని అది వేసుకుని కింద కూర్చుని తెల్లవాళ్ళు నాటకం చూసి వచ్చేవాడు. అది ఎవరు చెప్తే వచ్చింది? నాకు అది ఇంట్రెస్ట్, అది లాగేసింది. అక్కడి నుంచి ఇక ఎప్పుడు నాటకాలు ఆడాలా, నాటకం మీద అది తెలియని ఇంట్రెస్ట్ కలిగింది. అలా నేను తర్వాత సోషల్ డ్రామాస్ వచ్చింది, సోషల్ ఇవల్యూషన్ వచ్చింది. ఇక అక్కడి నుంచి ఈ యమలకాలం మనం ఎందుకు అసలు ఇంప్రూవ్ చేయకూడదు, మనం ఎందుకు చేయకూడదని మాకు మళ్ళీ చిన్నప్పుడు చదువుకునేటప్పుడు నుంచి ఆ ఇంట్రెస్ట్. అలాగే నేను 9వ తరగతి చదివేటప్పుడు కౌతలం గ్రామంలో మా ఊరు వాళ్ళందరూ కుర్రాళ్ళు సరదాగా మనం ఎందుకు నాటకం వేయకూడదు, ప్రాక్టీస్ చేయకూడదు అని ఆడవేషాలు మగవాళ్ళమే వేస్తూ ప్రేమలీల అనే ఒక నాటకం ప్రాక్టీస్ చేశాం. అందుకని 3 గంటలంతా వస్తుంది. ప్రదర్శించిన తర్వాత నాకు ఎందుకు సర్ప్రైజింగ్గా గోల్డ్ మెడల్ చదివించారు. ఊళ్ళో వాళ్ళు కుర్రాళ్ళు వేస్తారు, సరదాగా ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో నేను అప్పుడు వెళ్ళిన వేషం వేసాను. దాంట్లో మోహన్ రావు అనే క్యారెక్టర్. ఇంకెక్కడి నుంచి ఇక పట్టుకోదు దాని మీద.
51 నుంచి 51 వరకు గొడవ లేరు. హై స్కూల్లో చదువుతూ నాటకాలు ఇదే ఈ ఫస్ట్ నాటకం వేసాం. అక్కడి నుంచి 51 to 53, 53 to 55 గుడివాడ కాలేజీకి వచ్చాను. కాలేజీకి వచ్చిన తర్వాత నాటకాలు ఇంట్రెస్ట్ పడలేదు. అక్కడి నుంచి కుర్రోళ్ళందరం కలిసి తర్వాత ప్రభాకర నాట్య మండలి అని పామర్తి సుబ్బారావు గారని ప్రభాకర నాట్య మండలిని పెట్టారు. ప్రభాకర నాట్య మండలిని పెట్టడానికి ఔచిత్యం ఏంటంటే అక్కినే నాగేశ్వరరావు గారు, ఈ ప్రభాకరరావు గారు, మా గురువు గారు పామర్తి సుబ్బారావు గారు, వీళ్ళందరూ దుక్కుపాటి మధుసూదనరావు గారు, వీళ్ళందరూ కలిసి నాటకాలు ఆడుతుండేవారు. అప్పుడు నాగేశ్వరరావు ఏమో హీరోయిన్స్ వేషాలు వేస్తుండేవాడు, లేడీ వేషం, ఆడవేషం. ప్రభాకర్ గారు హీరో. ఆయన వేషం స్టేజీ మీద చనిపోయాడు. ఆయన గుర్తుగా ప్రభాకర్ నాట్యమండలిని పెట్టి మేము పామర్తి సుబ్బారావు దాంట్లో మనిషి మేమందరం ప్రాక్టీస్ చేసాము. దాంట్లో కొలలేని పిల్లని, పల్లె పంచని, సుల్తాని అని, ఇట్లా ఎన్జిఓ అని, ఇలా రకరకాల వేషాలు ఎన్జిఓ చేశాను. తర్వాత గుడివాడలో నేను బైపీసీ గ్రూప్ ఇంటర్మీడియట్. అంటే నా ఉద్దేశం ఏంటంటే నేను డాక్టర్ చదవాలి. ఫైనల్ పరీక్షల్లో నేను తెల్లారి ఫిజిక్స్ పరీక్ష, నేను క్లాస్ ఎక్స్పెక్టెడ్ నేను స్టూడెంట్ని. ఆ నైట్ బొమ్మలు దానికి 3-4 మైళ్ళ దూరం గుడివాడ. అక్కడ నాటకం ఆడి మా ఫాదర్ ఎవరికి తెలియకోకుండా మెదకుండా వచ్చి తెల్లారే చదువుకున్నాను. ఆల్మోస్ట్ అన్ని ప్రదేశాలను నాటక ప్రదర్శన ఇచ్చామని. ನಾನು ఇల్లు చోట్ల అంటే అన్ని చోట్ల కదా చాలా చోట్ల నాకు ప్రైజ్ ఇస్తూ ఉండేవారు. మరి నన్ను చూసావు లేకపోతే ఇది సోషల్ డ్రామాస్లో ప్రైజ్ చదివిస్తుండేవారు. మరి మీరు దాని మీద మరి ఆ మహత్యం ఏంటో ఒక్కసారి మొహానికి రంగు పూసారంటే ఎన్ని బాధ అయినా పడతారు. కానీ మీరు 100 రూపాయలు ఇస్తారనండి, ఇంకా వేరే పని చేయమని చేయడం. 1 రూపాయి ఇచ్చి నాటకమే చేసి రమ్మని చేసి వస్తాడు. అది కాదు ఇంట్రెస్ట్. అది అంటే మరి ఆయన కళ ఉంది, అది అట్లా లాగేస్తుంది. రోజు ప్రసాద్ గారు, ఎల్వి ప్రసాద్ గారు కొడుకులు కోడళ్ళని అందరూ కొత్త వాళ్ళతో అనౌన్స్ చేశాడు. అది ఇంతమంది దిగలేదు అనుకుంటుంది. అప్పుడు అనౌన్స్ చేసి దాన్ని బట్టి నన్ను పిలిపించాడు. అక్కడికి వెళ్ళేసరికి తర్వాత నెల ఉందాం కదా అని ఆయన టెస్ట్ చేశాడు. టెస్ట్ చేసి పనికి వస్తాను, వెళ్ళొద్దు, వెళ్తే ఇక్కడ అడ్రస్, ఊరు అడ్రస్ ఉంటే ఇక్కడ అడ్రస్. ఈలోపు ఒక ఛాన్స్ రావడం పోవడం, ఛాన్స్ రావడం పోవడం ఇట్లా ఎలా అయిందంటే నా పరిస్థితి మొగుడు కొట్టినందుకు కాదు, తోడుకోళ్ళ తెప్పినందుకు బాధగా ఉందని. నాకు అవకాశం కాదు, బాబు ఇంటికి వెళ్ళాలంటే ఏదో ఒక సాకు చెప్పుకోవాలి. ఇది నెలలు ఉన్నాను, నేను ఏమి వేయలేకపోయాను, ఇంత వేషం దొరికింది, ఇక ఉండలేక వచ్చేది ఒక సాకు కోసం ఇంత వేషం దొరికితే వెళ్ళిపోదామని. అంత వేషం పోతుంది. ఆఖరికి కేవీ రెడ్డి గారు వీళ్ళందరూ నన్ను టెస్ట్ చేసి సర్వ్ చేసుకుని ఆఖరికి డిఎల్ గారు ఫస్ట్ స్టెప్ ఆగిపోతారులో హీరో వేషం ఇచ్చాను. హీరో వేషం అంటే యాక్చువల్గా నేను మెడ్రాస్ చేరి హీరో దొరికి 1 year 9 months పెట్టింది. ఈ 1 year 9 months ఎంత స్ట్రగుల్ పీరియడ్లో నాటకాలు వేసేవారా? నాటకాలు వేస్తుంటే నాటకాలు ఒక పక్క నాటకాలు అవి మాత్రం వదలట్లేదు. అది ఎక్కడ పిలిచి మళ్ళీ పిలిచి నాటకం ఆడడం వెళ్ళిపోవడం. నేను అరిస్టాటిల్ వేసాను, అలెగ్జాండర్ గురు, 80 years ఓల్డ్ వేషం. ఆఖరికి నాగయ్య గారు చెప్పాడు, 25 ఏళ్ల కుర్రాడు 60 సంవత్సరాల వేషం వేసి ఇలా మనందరి చేత జేజేలు పలికించుకున్నాడంటే ఎంత చెప్పుకోవాలని చెప్పి అట్లా కలుసుకున్నాడు స్టేజ్ మీద. అలెగ్జాండర్ కాంతారావు, నేనేమో అరిస్టాటిల్. సినిమా ఫీల్డ్ నాటక రంగమే నాంది. మీరు ఎంత న్యాచురల్గా చేస్తే అంత బాగా చేశాడంట. నిజంగా నాటకాల్లోనే ఉండేవాళ్ళదే వాళ్ళకి. అదే అసలు మహానుభావుడు, మహా కళాకారుడు అతడే.